కిందికి ఎందుకు పోయినాయి? నీళ్లు నిధులు నియామకాల కోసం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నీళ్లు ఆపగలిగినాం, మనం ఎన్ని నీళ్ళకు ప్రాజెక్టులు కట్టినాం, మీ కిందికి నీళ్లు ఎందుకు పోతున్నాయనే విషయం లోపల చర్చ చేద్దాం. మరికొద్ది రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టడానికి సిద్ధంగా ఉంది. అంటే బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? సీట్లు ఇప్పటికే అంటే సెకండ్ మేమంటే మేము అని అంటే మొదట్లో అంటే కాంగ్రెస్కు ప్రధాన పోటీ బీఆర్ఎస్ అని అంటున్నారు. అంటే బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎట్లుంటుంది సార్? అని నేను ఏమంటున్నా, యుద్ధం అంటూ డిక్లేర్ అయిన తర్వాత సైనికుడు ఏం చేయాలనేది ఆ సైనికుడు ఆ నిమిషంలో తీసుకోవాల్సిన నిర్ణయం. ముందు 42% రిజర్వేషన్ ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఏ రకంగా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? దానికి సంబంధించి ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లు భారత ప్రభుత్వం భారత రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉంది. దాంట్లో 10% మైనార్టీల రిజర్వేషన్ కల్పించి పంపించినారు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. మతపరమైనటువంటి రిజర్వేషన్లని భారత రాజ్యాంగం ఒప్పుకోదు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఒక రాష్ట్ర శాసనసభలో 10% మైనార్టీల రిజర్వేషన్ కలిపి 42% కోటా కావాలని మీరు భారత రాష్ట్రపతి దగ్గరికి ఒక బిల్లును ఆమోదించి పంపించిండ్రు. దాని మీద రాష్ట్రపతి గారు ఇంకేం నిర్ణయం తీసుకోలేదు. ఆ బిల్లు అట్లే పెండింగ్లో ఉండగానే మళ్ళీ మేము ఆర్డినెన్స్ చేస్తాం, క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించినామని 2-3 రోజుల నుంచి అదే పేపర్లలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఆ సమావేశానికి అడ్వకేట్ జనరల్ని కూడా పిలిచినాం, న్యాయ సలహా తీసుకున్నాం, కోర్టుకు పోతారా ఏంది అనేది. ఫస్ట్ మీకు ఎన్నికలు పెట్టాలనే చిత్తశుద్ధి ఉందా? బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉందా? దీని మీద మీ యాక్షన్ ప్లాన్ ఏంది? ఏమన్నా ఉంటే అఖిలపక్షం పిలువుండ్రి, మాట్లాడుండ్రి, అందరి మాటలు వినుండ్రి. వన్స్ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత ప్రజలు ఓట్లేస్తే, ప్రజలు ఆదరిస్తే మేము నాయకులం అవుతాం. అంతేగాని టీవీ ఛానళ్ళు పెట్టుకొని 30 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఎదురుగున్నోని తిట్టిపించినంత మాత్రాన మీరు జీవితకాలంలో మీరు లీడర్లు గారు. ఏ టీవీ ఛానళ్ళు లేనప్పుడు 9 నెలల పార్టీ పెట్టి లీడర్ అయినారు ఎన్టీ రామారావు గారు. అందుకని ఏదో పేపర్లు పెట్టి టీవీలు పెట్టి ఎదురుగున్నోని మీద బురద జల్లుడే ఎజెండాగా పెట్టి బాగా పబ్లిక్ పైసలు 10 ఏళ్ళు దోసుకున్నాయి, దాచిపెట్టుకొని దుబాయ్లో కూర్చొని దుబాయ్కి వెళ్ళి వార్తలు రాపించి ఏదో చేసి ప్రతిపక్షాలను ఇచ్చేస్తామని మీడియాలు ఇచ్చేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా నాది ఒకటే సూచన. అంటే కల్వకుంట్ల కవిత కూడా ఈ మధ్యలో బీసీ నినాదం ఎత్తుకొని ముందుకెళ్తా ఉంది. అంటే దీన్ని అంటే ప్రజలు ఆదరిస్తారంటారా? 10 సంవత్సరాలు కల్వకుంట్ల కవిత గారు నాన్నగారు అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అవకాశం వచ్చింది. ఈయల బీసీ నినాదం ఎత్తుకొని ఈయల జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని అడుగుతున్న చెల్లె కవిత 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలనే ఆలోచన నీకు ఎందుకు రాలేదు? నేను ఇందాక చెప్పినట్టు అధికారంలో ఉంటే ఒకటి, అధికారం కోల్పోతే ఒకటి. ఇంత జనాభా ఉందని మీ నాన్న చేసిరు కదా, 2014లో సకల జనుల సర్వే చేసిరు కదా, సమగ్ర కుటుంబ సర్వే పేరిట సకల జనులని బొంబాయిలో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు, బొగ్గుబాయిలో ఉన్నాడు, అందరు రాని లెక్కలు చేస్తామని 2014లో చేసిరు కదా. చేసిన తర్వాత మరి ఆ రోజు మీకు తెలిసింది కదా ఏ కులపోళ్ళు ఎంత ఉన్నారని. ఆ ప్రాతిపదికన మీ నాన్న మంత్రివర్గంలో మంత్రి పదవులు ఇవ్వకపోతే నిజామాబాద్ ఎంపీ అప్పుడు మీరు ఏం చేసిరు చెల్లె అని అడుగుతున్నాను నేను. అంటే అధికారం ఉన్నప్పుడేమో ఎవరు కనబడరు మనకి, 2కో 3కో బీసీలకు మంత్రి పదవి ఇస్తారు, అగ్రకులాలకి సగం కంటే ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చుకుంటారు క్యాబినెట్ లోపల. అప్పుడు బీసీలు సగం ఉన్నారని గుర్తుకు రాలే. ఇవాళ నేను బీసీ నినాదం ఎత్తుకుంటే ఎవరో చేసిరు అని, ఎవరి పెళ్లిలో ఎవరో ఏదో అయితే వీళ్ళేదో రంగులు వేసుకున్నట్టు ఉంది కవితమ్మ పరిస్థితి. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పనులని మానుకోవాలి. స్వామి వివేకానంద చెప్పిండు, ఏదన్నా మాట్లాడితే ఏదన్నా చెప్తే ప్రజలకి బోధించే కంటే ముందు ఆచరించమని చెప్పిండు. మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళలో మీరు ఏం ఆచరించారు? పోని ప్రతిపక్షంలోకి వచ్చినాక మీ నాన్న అసెంబ్లీకి రాడు, మీ నాన్న పార్టీ ప్రెసిడెంటు, మీ నాన్న ఫ్లోర్ లీడరు, మీ అన్నకి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని పక్కన ఉన్న తిట్టితని తప్పితే వేరే దానికి టైం ఉండదు. ఆయనే వర్కింగ్ ప్రెసిడెంటు, నువ్వు జాగృతి ప్రెసిడెంటు, మీ బావ ఇంకో ప్రెసిడెంటు, మీ తమ్ముడు ఇంకో ప్రెసిడెంటు, రేపు ఇంకొకరు వచ్చి ఇంకొక ప్రెసిడెంట్ అవుతారు. మీకు బీసీల మీద ఇంత ప్రేమ ఉంది కదా, తెలంగాణ రాష్ట్ర శాసనసభకి ఎట్లాగో సార్ వస్తలేడు కదా, శాసనసభ పక్ష నాయకుని కింద అక్కడ ఉన్నారు, శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, లేకపోతే ఇంకా బీసీ నాయకులు చాలామంది కనబడతా ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఇచ్చేసేయండి, ఫ్లోర్ లీడర్ ఇయ్యండి, పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వకుండ్రి. పార్టీ ప్రెసిడెంట్ మీ నాన్న ఉన్నాడు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి ఇయ్యండి. ఇవి ఇచ్చి మీరు తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇవ్వాల్సిన కాడనేమో ఇయ్యరు, ప్రతిపక్ష నాయకుని హోదా ఇయ్యరు, పార్టీ అధ్యక్ష పదవి ఇయ్యరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయ్యరు. చెల్లె నీకు బీసీల మీద బాగా ప్రేమ యాదికి వచ్చింది కదా, పోనీ ఆఖరికి నీ జాగృతి కన్నా ఒక మహిళను అధ్యక్షురాలని చేయి. నువ్వు ఇంటర్నేషనల్ జాగృతికి అధ్యక్షురాలు ఇవ్వరా, తెలంగాణకు ఒక బీసీని అధ్యక్షురాలని చేసి మాట్లాడమన్నారు అప్పుడు. అందుకని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు స్వాగతించరు, హర్షించరు. ఇది సోదరి కవిత గుర్తించుకుంటే మంచిది. రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఇప్పటి